నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరైనా సరే నా పరువు పోయింది, పరువు తీసేటట్టుగా ఇట్లా చేశాడు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేసు రిజిస్టర్ చేయొచ్చా ఐపీసీని అనుసరించి? ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ ఒక తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ఒక వ్యక్తి నా పరువు పోయింది అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ పోలీస్ వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేసి క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు. ఇట్లా 500 ఐపీసీని అనుసరించి. ఢిల్లీ హైకోర్టులో ముద్దాయి క్వశ్చన్ చేశాడు. ఇట్లా పోలీస్ వాళ్ళకి అధికారం లేదు, జ్యూరిడిక్షన్ లేదు, ఎవరైనా ఇట్లా పరువు పోయింది అని కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేయడానికి. ఏదైనా సరే పరువు పోయింది అనుకుంటే డైరెక్ట్గా కోర్టులో 200 సిఆర్పిసిని అనుసరించి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయాలి. కానీ పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఆ పోలీస్ వాళ్ళు క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయడానికి వీలు లేదు అని ఇరుపక్షాల వాదనలు ఉన్న ఢిల్లీ హైకోర్టు జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ గారు తీర్పిచ్చారు. ఇది కరెక్టే. ఇట్లా డైరెక్ట్గా పోలీస్ వాళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ మాత్రమే తీసుకోవాలి రిఫర్ చేస్తే, అంతేగాని పోలీస్ వాళ్ళు ఎవరైనా సరే కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి? ఏదైనా సరే ఇలా పరువు పోయింది అనుకుంటే పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడానికి వీల్లేదు. మీరు 200 సిఆర్పిసిని అనుసరించి డైరెక్ట్గా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయాలి. థ్యాంక్ యూ.